ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మజ్జిగ రాజశేఖర్. నేను రామగిరి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం ఏమిటంటే, మొన్న అనగా 5వ తేదీ రోజున జరిగినటువంటి సమస్యను మీడియా వాళ్ళకి తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఏమి విషయం అంటే, గత 2011 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేనప్పుడు కూడా జెండాకి ఫోటో వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి ఒక పామిడి వీరాగారు అని కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, పార్టీకి కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యం. ఈరోజు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాగోగుల కోసం, వాళ్ళ యొక్క లాభాల కోసం వచ్చి ఈరోజు ఆ రోజు నుంచి కష్టపడిన వ్యక్తులు ఈరోజు గోవాకి కనిపిస్తున్నటువంటి మాట ఎంత మాత్రం అసమంజసమని కూడా ఈ యొక్క మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న గారి కోసం రోడ్లపైన కూర్చొని రోడ్లలో కూడా ఉన్నటువంటి ఎప్పుడూ ఆయన కోసమే నిరంతరము కృషి చేస్తూ, ఆయన గెలుపు కోసమే నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి పామిడి వీరాగారు అని కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా కూడా ఒకే ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కాలంలో ఎలా ఉన్నారంటే, వాళ్ళ యొక్క భావాలు చూసుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ అది కాదు విషయము. ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా ఉండడం నుంచి కూడా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసినప్పుడు కూడా ప్రభుత్వం కోసం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయడానికి ఎంతోమంది కష్టపడిన వ్యక్తుల్లో పామిడి వీరాగారు కూడా ఒక ముఖ్య వ్యక్తి అని కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి గుంటకల్లో కూడా చాలామంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక మాట అన్నారు. ఏమని? వెన్నుపోటు పొడిచారు అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సంవత్సరాల నుంచి 2011 నుంచి కష్టపడడం వెన్నుపోటు అంటారా? అలాగే ఈరోజు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే వ్యక్తులు ఈరోజు గెలిచిన తర్వాత వచ్చి పెత్తనం కట్టినటువంటి వ్యక్తుల్ని వెన్నుపోటు అంటారా? నేను కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తానా. అయ్యా, ఒకసారి ఆలోచన చేయాలి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. మేము ఎందుకు ఈ మాట అంటున్నామంటే, నిన్న గుంటకల్లో ఒక రంగనాయకులు అనే వ్యక్తి ఏమన్నా మాట్లాడాడంటే, గోబ్యాక్ వీరా అని అంటామంట. ఎందుకంటావు నువ్వు గోబ్యాక్? నువ్వు 2011లో ఎక్కడున్నావు చెప్పు. 2019లో ఎక్కడున్నావు నువ్వు? 2014లో ఎక్కడున్నావు నువ్వు? ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి వచ్చి నువ్వు ఎక్కడో నీ యొక్క భావోద్వేగం కోసం నువ్వు వేరే రాష్ట్రాల్లో ఉండి ఈరోజు నువ్వు ఈ యొక్క గుంటకల్లోకి వచ్చి 10 సంవత్సరాల లోపలే అప్పుడే నువ్వు గోబ్యాక్ వీరానేంత వ్యక్తి అయిపోయినావా చెప్పు. ఏదైనా కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదో ఉందని కదా మనం ఉలిక్కి పడేది. లేనప్పటి నుంచి కూడా కష్టపడిన వ్యక్తులను కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా మొన్న అదే పనిగా పామిడికి 5వ తేదీన వస్తున్న రోజు కూడా అదే నేరేతమ్మతో కూడా అన్నా వీరాన్న ఎంతోమంది అదే నారాయణ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడింది. అన్న ఎందుకు వీరాన్న కూడా అందరినీ పిలుచుకొని అందరినీ పెట్టాలి, ఏదో సమస్య చేస్తున్నారనే ఆలోచన కూడా ఆమెకు వచ్చి ఫోన్లో కూడా సంభాషణ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాంటి సమస్యలు జరగకూడదనే ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా పార్టీకి కృషి చేయాలి, పార్టీని ముందందుగా ఉండి నడిపించాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈరోజు నాయకులందరూ ఒకటేతారు, కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో కూడా అందరూ కలిసికట్టుగా పోవాలనే ఆలోచనతో మొన్న 5వ తేదీ కూడా మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడికి గోబ్యాక్ వీరా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? నువ్వు అధిష్టానం నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం లేదు, మనం ఈ విషయాన్ని మనము ఆ టీడీపీ వాళ్ళపైన మనము పెత్తనం చేయాలి తప్ప మన పార్టీ మీద కాదు. ఒక్కసారి నేరేతమ్మ కూడా గుర్తు చేసుకోవాలి ఈ విషయాన్ని. గత 2011 నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వై వెంకటరామరెడ్డి అన్న గారు కూడా అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి. అలాంటి విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఆమె వచ్చి ఆమె పెత్తనం ఏంటి ఈ కాన్స్టిట్యూన్సీలో? ఆమె ఎవరు అసలు? ఆమెకి ఏం హక్కు ఉంది ఇక్కడ మాట్లాడడానికి వచ్చి చెప్పండి. ఆమె ఇన్ఛార్జా ఏమైనాను? ఆమె ఇన్ఛార్జా? ఆమె ఏమి
ఆమె ఒక వై వెంకటరామరెడ్డి గారి కూతురు మాత్రమే. ఆమె ఉంటే ఆమె పెత్తనం వాళ్ళ ఇంట్లో చూసుకోపాను, కాన్సెన్సీలో కాదు. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన సమస్యలో ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరగాలి. కానీ ఆయన ఎవరు అసలు చేయడానికి? నువ్వు స్కాన్ చేస్తావా జనాల్ని? ఎవరు మాట్లాడితే వాళ్ళు స్కాన్ చేస్తానంటావు. ఏం స్కాన్ చేస్తావా నువ్వు? ఎంతమంది చంపిస్తావు నువ్వు స్కాన్ చేసి? పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి కానీ స్కాన్ చేసే వాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది. ఇది బీసీఎస్సీ కాన్సెన్సీ. ఇది ఈ కాన్సెన్సీలో స్కాన్ చేసే వాళ్ళు కాదు, ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలి, ప్రజలకి రెండుగా ఉండి నడిచే నాయకులు కావాలి ఈ కాన్సెన్సీలో. అలాంటి వాళ్ళని ముందుగా నడిపిస్తాం తప్ప ఇలాంటి స్కాన్ చేసే వాళ్ళని, కొట్టే వాళ్ళని, తిట్టే వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించదని కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీడియా ముఖంగా అయితేనేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఈరోజు మరి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నమస్తే తెలుపుతున్నా. మరి ముఖ్యంగా ఎందుకు ఈ ప్రోగ్రాం సమావేశం అంటే, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఒకే గుడిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి, వైసీపీ పార్టీ వాళ్ళందరిలో ఉన్న వ్యక్తులు అయితేనేమి నిన్న వీరన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదైతే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వెండుకోటు అని వీరాన్ని ప్రతిసారి మీరు అంటున్నారు. ప్రత్యేకంగా సూరికి చెప్తున్నాను నేను, సూరి తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే పదే వ్యక్తిత్వంగా మనము మనిషిని దూషించడము చాలా తప్పు. ఎందుకు చెప్తున్నానంటే, వెన్నుపోటుదారుడు మా వాల్మీకులని, మా బోయల్ని తొక్కి ముందుకు వెళ్తున్నాడని మీరు పదే చెప్తున్నాం. మిమ్మల్ని తొక్కిపోయింటే ఈ రోజున్నా మీ ఆస్తి అమ్ముకొని ఆయన ఏమి ఇల్లు కట్టించుకోలేదు కదా. మీ ఆస్తి అమ్ముకొని ఏమన్నా, మీ ఇల్లు అమ్ముకొనేమో ఆయన కారు కొనుక్కోలేదు కదా. ఎందుకు మీరు పదే ఆయన వ్యక్తిగతంగా మీరు దూషిస్తున్నారు? సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే 2011, 2014లో ఈ ఓదార్పు యాత్రకు వచ్చిన తర్వాత వీరన్న వైబీఆర్ కోసం ఎంత కష్టపడినాడో ఎమ్మెల్యే కావాలని మాకు తెలుసు. వెంటనే ఉన్నాం మేము. ఆ రోజు రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేసాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, బైండ్ ఓవర్లు అయినాం, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడినాం. ఎందుకోసమని? మా ఎల్లారెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా, ఆయన కంపల్సరీ పరిపాలన చేయాలా, అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలా అని మేము ఎంతో కష్టపడి చేసాం. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు మరి గో బ్యాక్ వీరా అని అంటుంటే మరి వైవీఆర్ గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా నైరుతమ్మ గారు ఏం చేస్తున్నారు? ఒక చిన్న విషయం చెప్పాలి. అదే విషయంలో మొన్న 5వ తేదీ నాడు ఏం జరిగింది విషయము? నైరుతమ్మక ఎంపీపీ నారాయణ రెడ్డికి కాల్ చేసింది. ఏమని? అన్న వీరన్న ప్రోగ్రాంకి వస్తున్నాడా, రాలేదా అంటే నారాయణ రెడ్డి ఏమన్నాడు? అమ్మ నారాయణ రెడ్డి ప్రోగ్రాంకి వస్తున్నాడు అనే విషయం నారాయణ రెడ్డి నైరుతమ్మతో చెప్పడం జరిగింది. మరి జరిగిన తర్వాత మళ్ళీ ఆ మనిషి అంత పెద్ద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పెళ్లికి విచ్చేసినాడు బాంబడికి. దాన్ని మనం గర్వించదగ్గాల. ప్రతి కార్యకర్త దీన్ని ఒప్పుకోవాలా. ఎమ్మెల్యే కూడా నా కాన్స్టిట్యూన్సీకి వచ్చినాడే అని ప్రతి ఒక్కరి దీంట్లో, ఎమ్మెల్యేని కాదు కానీ ఇంకోరని కాదు అందరి దీంట్లో గర్వించదగ్గ విషయం. ఇంత 175 నియోజకవర్గంలో మన పార్టీకి వచ్చినాడు, కొంతగా నిలబడినట్టు ఎంత సంతోషం ఉంటుంది. అదే విషయంలోనే నైరుతమ్మకి నారాయణ రెడ్డి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అమ్మ ప్రోగ్రామ్కి వీరా వస్తున్నాడు అని చెప్తే, చూడన్నా ప్రోగ్రామ్కి ఒకవేళ వస్తే నేను డ్రాప్ అవుతానన్నా, వీరాన్న వస్తే డ్రాప్ అవుతాను, లేకుంటే లేదు అని చెప్తే అక్కడ రావడం. వీరాన్న కూడా సరే, మళ్ళీ వీరాన్న ఫోన్ చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత నారాయణ రెడ్డి ఓకే రండి అని చెప్పి ఆహ్వానం పలకడం జరిగింది. ఆ పలికిన తర్వాత అక్కడ వీరా పోయిన తర్వాత వీరా గో బ్యాక్ అని వీరాన్న నినాదం వినిపించింది. అక్కడ ఒకటి గమనిస్తాడు దీంట్లో, ఒకటి ఎందుకైనా మంచిది. ఎందుకంటే వీరా అంటే ఒక వ్యక్తి కాదైనా ఒక శక్తిలాగా భావించాడు. మరి వెన్నుపోటు అనే పార్టీని ఓడించినారని చెప్తున్నారు కదా. అటువంటి వ్యక్తిని మీరెందుకు మళ్ళీ ఈరోజు మరి కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తిని మీరెందుకు గోబ్యాకుంటున్నారు? ఎందుకని జ్ఞానం లేదా మీకు? నేను అడుగుతున్నా, ఒకటి చెప్పాలి మీరు. ఎందుకంటే అక్కడ జరిగేటప్పుడు నైరుతమ్మకు కూడా వాళ్ళని ఏదో మన పార్టీ కార్యకర్తలు కాబట్టి మన దగ్గర పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు చెప్పిన తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళన్నా కూడా మనం అనిపించినట్టే ఉంటుంది. కాబట్టి వైవేరాన్ని కూడా దీంట్లో దృష్టి తీసుకొని, నైరుతమ్మకం తీసుకొని, ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈ దృష్టి తీసుకొని దీన్ని కంపల్సరీగా ఆ విషయం చెప్పి మీరు అనకూడదు అనే విషయాన్ని మీరు చెప్పాల్సింది పోయి. అదే కాకుండా మళ్ళీ నిన్న ఏమంటారు కొంతమంది వ్యక్తులు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ వీరా వస్తే గోబ్యాక్ అంటాం, 10 మందితో చేస్తాం, 100 మందితో చేస్తాం. మరి అదే అన్నప్పుడు ఒక ముఖ్యంగా విషయం చెప్తున్నాం. ఒకటి ఇన్ఛార్జి దీనికి సమన్వయకర్త వైవీఆర్ గారు నైరుతమ్మకు వస్తుంది. మరి మేమంతా కలుసుకొని మరి నైరుతమ్మకు గోబ్యాక్ మేము అనొచ్చా? అనకూడదా? అనొచ్చు కదా. మరి ఎందుకు వాల్యూ ఇస్తున్నాం మేము? జగన్మోహన్ రెడ్డి నినాదం ఒక్కటే, ఇది బీసీ కాన్స్టిట్యున్సీ. ఎవరికైనా కూడా ఎందుకు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతోమంది ముఖ్యులు ఎమ్మెల్యే స్థానానికి ఎదురు చూస్తున్నారు. గంటా నరహరి అయితేనేమి,
పావుని వీర అయితేనేమి, వైవేర్ అయితేనేమి, నైరుతం అయితేనేమి, చిన్నబాబు అయితేనేమి, ఎంతోమంది ముఖ్యులు దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంతమంది ఇక్కడ ఇంత పోటీతత్వంలో ఉన్నప్పుడు మనం బీసీలు దగ్గర తీసుకోవాలి కదా. మరి బీటీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వీరాన్ని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసము? ఒక్కసారి ఆలోచించాలి మీరు, గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి. వ్యక్తిత్వాల మధ్య రంపులు రామాయణాలు పెట్టి, కులాల మధ్య చిచ్చులు పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా తప్పు. వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తులకు మరోసారి చెప్తున్నాం, దయచేసి గుర్తు చేసుకోండి. వీర ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వద్దో అదే సీటు వైవేరికి ఇచ్చిన పని చేద్దాం, కష్టపడదాం, అందరూ పని చేద్దాం, అందరూ కలుసుకుందాం. ఒకటే ఆలోచనే. ఏం చెప్తున్నాం? అరే బాబు 2029లో అంతా కలిసికట్టుగా పనిచేసి మన ముఖ్యమంత్రి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని. అదే కదా మన నినాదము. అటువంటివి ఉన్నప్పుడు మీరు అందరూ ఒక్కొక్కరు ఇట్లా మీదకి లాస్ట్కి ఇది పార్టీని వదిలిపెట్టి లాస్ట్కి వ్యక్తిత్వాలుగా ఇది మనిషి మీదకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం కూడా వినన్న విషయం తెలియదు. మేము మా మనోభావాలు దెబ్బతిని మేము తట్టుకోలేక మేము పోయినాం. మరి ఎందుకు ఆ రోజు మరి 2024లో మరి వీరాన్నకి ఇన్ఛార్జ్ ఎక్కడ రాయదుర్గంలో ఇన్ఛార్జ్ ఇచ్చారు. రాయదుర్గంలో ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అక్కడ వెళ్ళినాడన్న అనేక నియోజకవర్గాలకి అన్న రోజు ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి పక్కన సింగనమల పోయినాడు, తాడపత్రి పోయినాడు, కళ్యాణదుర్గం పోయినాడు, ధర్మవరం పోయినాడు, ఉరవకొండ పోయినాడు. ఇన్ని కాన్స్టిట్యూన్సీలు కన్నా పోయిన వ్యక్తి మరి మనకు కనపడలేదా? ఇటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి మీకు తెలియదా? ఎందుకు ఒక మనిషిని దూషిస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నా మీడియా మిత్రులందరూ కూడా, మీరు కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే అంకిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారు దయచేసి మాటలు అదుపులో పెట్టుకోండి. వ్యక్తిత్వంగా ఎవరికి తీసుకోద్దండి. ఎందుకంటే 2024 అందరికీ ఒకటే కాన్సెప్ట్. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా వాళ్ళని మనము ఈ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రిగా చేసుకోవాలా. అంతేగాని వ్యక్తిగతంగా దయచేసి ఎవరు మాట్లాడద్దండి. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చూసిన ముందుగా మీడియా మిత్రులందరికీ తొత్తులని కొంతమంది ఎవరికో టికెట్ ఇస్తే వాళ్ళు పారిపోయే వాళ్ళని నమ్మద్దన్నా, వైవేర్ అన్నా నమ్మద్దు. కొంతమంది తొత్తులు ఉన్నారు నీ వెనకల, నీ రొడ్డి సామాజిక వర్గం. ఈ పొద్దు ఏరే వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి భూ పెట్టినారు కాబట్టి వాళ్ళ మాట వింటారు కదా, నీ మాట వినారన్నా. అది తెలుసుకొని వైవేర్ అన్న కానీ లిఖిత రేవంత్ రెడ్డి అమ్మ గారు కానీ ఆలోచించి అందరినీ కలుపుకొని పోయి